4 మున్సిపాలిటీలో ఇప్పటికే దూసుకెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మిగతా వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో అవి కూడా ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. గద్వాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ దూసుకెళ్తున్న సందర్భం, అలాగే ఆసిఫాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందనే సమాచారం కూడా అందుతోంది. కొద్దిసేపటి క్రితమే మనం బ్రేకింగ్ న్యూస్ చూసాం. తొర్రూరు మున్సిపాలిటీపై కూడా గులాబీ జెండా రెపరెపలాడిన సందర్భం. మరింత సమాచారాన్ని అందించడానికి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. తొర్రూరు ఎన్నికలపై మాట్లాడడానికి రవికాంత్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రవికాంత్, తొర్రూరులో సాధించిన ఫలితాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ ఫలితానికి ప్రధానంగా ఎలాంటి అంశాలు కారణంగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ ప్రజా తీర్పుకు? సార్, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉంటాయి. మహబూబాబాద్తో పాటు కేసముద్రం, డోర్నకల్, మరిపేడ, తొర్రూరు. నిన్నటి వరకు ఏ సర్వే చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకూలంగా వచ్చినటువంటి సందర్భం మనం చూసాము. పూర్తిగా ఆ 5 మున్సిపాలిటీలకు సంబంధించి క్లీన్ స్వీప్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారం జరిగింది. అయితే అంచనాలకు విరుద్ధంగా, సర్వేలకు విరుద్ధంగా ఇప్పటికే కేసముద్రం, అదేవిధంగా తొర్రూరు మున్సిపాలిటీల మీద గులాబీ జెండా ఎగిరినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కేసముద్రంలో ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ, అక్కడ 16 వార్డులకు సంబంధించి ఇప్పటికే 7 నుంచి 9 వార్డులు కైవసం చేసుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇంకా అధికారికమైనటువంటి ఫలితాలు రిలీజ్ కావాల్సి ఉంది. కేసముద్రం మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరినటువంటి పరిస్థితి. తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా దుష్ప్రచారం జరిగింది. తొర్రూరు మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగరదు అన్నటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో ఏవైతే సర్వేలు ఉంటాయో ఆ సర్వేలు కూడా పూర్తిగా బీఆర్ఎస్ గెలవదన్నటువంటి అంచనాలను ఇచ్చింది. ఆ సర్వేలన్నీ ఆ విధంగానే తెలిపింది. అంచనాలను తారుమారు చేసే విధంగా తొర్రూరు మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరినటువంటి స్పష్టమైనటువంటి తీర్పు మనకు కనిపించింది. అక్కడ ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 వార్డులు ఉంటాయి. అంతా కూడా చైతన్యవంతమైనటువంటి ప్రాంతంగా తొర్రూరు ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పట్టణాలు ఏర్పడినటువంటి సందర్భంలో వ్యాపారం ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతాల్లో తొర్రూరు మున్సిపాలిటీ ఉంటుంది. చాలా చైతన్యవంతమైనటువంటి ఓటర్లు తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉంటారు. వాళ్ళు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. 16 మున్సిపాలిటీలకు సంబంధించి 16 వార్డులకు సంబంధించి 9 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందినటువంటి తీరు కూడా కనిపిస్తుంది. మరొక 2 మున్సిపాలిటీలకు సంబంధించి భూపాలపల్లి, జనగామ కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. అక్కడ 30 వార్డులు ఉన్నాయి కాబట్టి అవి కాసేపట్లోనే ఆ ఫలితాలు కూడా బయటికి రానున్నాయి.